హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లో దోసపిండి లేనప్పుడు కూడా అప్పటికప్పుడు 10 నుంచి 15 నిమిషాల్లోనే ఇలా మెత్తటి దూదులు లాంటి స్పాంజ్ దోశల్ని, అదేవిధంగా ఈ దోశలకి మంచి కాంబినేషన్గా టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చూసారా, దోశ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత మెత్తగా ఉందో. కన్నాలు కన్నాలుగా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, అప్పటికప్పుడే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మెత్తటి దూది లాంటి స్పాంజ్ దోశల్ని, అదేవిధంగా టేస్టీ చట్నీని 10 నుంచి 15 నిమిషాల్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మురమురాలను వేసుకోండి. వీటినే కొన్ని ప్రాంతాల్లో బొరుగులు అని కూడా అంటారనమాట. ఈ మురమురాల్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని వీటిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అయితే నీళ్ళను పోసిన వెంటనే మురమురాలు ఇలా పైకి తేలుతూ ఉంటాయి కదా, చేత్తో ఇలా నొక్కి పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే మురమురాలు కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, అదేవిధంగా సూజీ అని కూడా అంటారు. మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, వైట్ రవ్వ, ఆ రవ్వని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు పెరుగుని వేసుకోండి. మీరు ఇక్కడ పులిసిన పెరుగైనా వేసుకోవచ్చు, లేదంటే కమ్మటి పెరుగైనా సరే వేసుకోవచ్చు. ఈ పెరుగు అలాగే రవ్వ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా నీళ్ళని వేసుకొని ఈ రవ్వ పెరుగు చక్కగా కలిసే విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనకి రవ్వ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ రవ్వను కూడా ఈ మురమురాలతో పాటుగానే ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేసుకోండి. ఈలోపు మనం చక్కగా టేస్టీగా చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్ లోకి 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకుని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళని వేసుకొని వీటిని జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాలను కూడా వేసుకొని వేయించుకోండి. ఈ పప్పులన్నీ కూడా దూరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అదే విధంగా ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు రెబ్బలు సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ వేయించుకోండి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయ రంగు మారాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ మనకి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడి ఉల్లిపాయ రెబ్బలు సపరేట్ అయితే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి చాలా కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారాన్ని కూడా వేసుకోండి. కారాన్ని చూసుకొని మీరు ఎంతవరకు తినగలరో చూసుకొని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా మీరు కావాలంటే ఈ ప్లేస్లో ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని ఇప్పుడే వేసేసుకోండి. ఉప్పుని వేసుకుంటే మనకి టమాటా ముక్కలు తొందరగా మెత్తబడతాయి అనమాట. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసి జస్ట్ మనకి టమాటా ముక్కలు నీళ్లు ఊరి కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మరి ఎక్కువగా వేయించినట్లుగా చేసుకోకూడదు అనమాట. జస్ట్ మనకి ముక్క మెత్తబడితే సరిపోతుంది. చూసారా, ఒక 2-3 నిమిషాలకి టమాటాల్లో నుంచి నీళ్ళు ఊరి చక్కగా టమాటా ముక్కలు ఇలా మెత్తబడతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 నుంచి 5 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఈ వెల్లుల్లి అలాగే జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. సో ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకుని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని, అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. తాలింపు ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత ఈ తాలింపును తీసుకొచ్చి మనం గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా సింపుల్ కదా చట్నీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోయే దోశల్లోకే కాకుండా మీరు ఏ రకమైన దోశలతో అయినా ఇడ్లీతో అయినా సరే ఈ చట్నీతో ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశ ప్రాసెస్ని చూపిస్తాను. 10 నిమిషాల తర్వాత చూసారా, రవ్వ చక్కగా పెరుగుని నీళ్ళని పీల్ చేసుకొని నానిపోయింది. అదేవిధంగా మురమురాలు కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి
నానబెట్టుకున్న మురుమురాలని నీళ్ళేమీ లేకుండా మురుమురాలను మాత్రమే ఈ మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం నానబెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తటి వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడా కూడా మనకి మురుమురాలు అనేది పలుకులాగా తగలకూడదు, బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దు, ఎందుకంటే రవ్వ ఆల్రెడీ నీళ్ళని పీల్చుకొని ఉంటుంది కాబట్టి చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండి పైన ఇలా చక్కగా నురుగల్లాగా రావాలన్నమాట. ఇలా వస్తేనే మనకి పిండి బాగా మెత్తగా గ్రైండ్ అయిందని అర్థం. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. అలానే ఒక పావు టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని వేసుకోండి. ఇలా బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల దోశలు చాలా మెత్తగా వస్తాయి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ టైంకి అవైలబుల్గా లేకపోతే దీని ప్లేస్లో ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకొని కూడా కలుపుకోవచ్చు. చూసారా, నేనైతే ఈ బేకింగ్ పౌడర్ని వేసుకున్నాను అనమాట. తర్వాత ఈ బేకింగ్ పౌడర్ మీద మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్ళని వేసుకొని ఆ నీళ్ళని ఈ బేకింగ్ పౌడర్ మీద వేసేసుకొని పిండిని గరిటె జారుగా ఉండే విధంగా ప్రిపేర్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా పిండిని ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. సో మనకి దోశ వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశల పెనాన్ని హై ఫ్లేమ్లోనే బాగా వేడి చేసుకోండి. ఈ దోశ వేసుకోవాలంటే దోశల పెనం బాగా వేడిగా ఉండాలన్నమాట. దోశల పెనం బాగా వేడైన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని దోశని ఈ విధంగా 1.5 గరిటె వరకు వేసుకొని కొంచెం లైట్గా మందంగా స్ప్రెడ్ చేసుకోండి. మరీ పలుచగా కాకుండా ఇలా మందంగా వేసుకుంటే దోశ బాగా మెత్తగా వస్తుంది అనమాట. అదే మీకు క్రిస్పీ దోశ కావాలి అనుకుంటే పలుచగా కూడా వేసుకోవచ్చు. దోశ వేసుకున్న వెంటనే దోశ పైన హోల్స్ చూసారు ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా దోశ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దీని మీద మూత పెట్టేసి ఈ దోశని ఆవిరి మీద చక్కగా ఉడికించుకోండి. ఇలా చేశారంటే మీకు దోశ మీద చుక్క నూనె వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. సో దోశ చూసారా, ఇలా ఒకవైపు చక్కగా ఉడికిన తర్వాత ఒకసారి చేతితో టచ్ చేసి చూడండి. మీ చేతికి పిండి ఏం అతుక్కోవట్లేదంటే దోశ చక్కగా ఉడికిపోయినట్లే. ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో దోశలను వేసుకోండి. మీరు చుక్క నూనె వేసుకోకపోయినా కానీ దోశలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు 6 దోశలు రెడీ అవుతాయి అనమాట. దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. అంటే ఇప్పుడు నేను 1 కప్పు మురమురాలకి 1/2 కప్పు రవ్వని 1/4 కప్పు పెరుగుని వేసుకున్నాను కదా. అదే మీరు ఎక్కువ క్వాంటిటీలో దోశలు కావాలి అనుకుంటే ఒక పెద్ద గిన్నెని సెట్ చేసుకోండి. లేదంటే 2 కప్పుల మురమురాలకి 1 కప్పు రవ్వని అదేవిధంగా 1/2 కప్పు పెరుగుని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మెజర్మెంట్స్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా చక్కగా దోశలన్నీ వేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఒక దోశని చూపిస్తున్నాను చూసారా. దోశ ఎంత సాఫ్ట్గా ఉందో చూస్తే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారా, దోశ అంతా కూడా కన్నాలు కన్నాలుగా ఎంత బాగుందో కదా. తప్పకుండా మీరు కూడా ఈ దోశ రెసిపీని ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ వెంటనే మన పెన్ నేమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.